చూసుకున్నట్టయితే ఆదివారం అండి 17వ తారీఖు మే 2026 అండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను మొత్తం 5 పుంజులు అయితే తీసుకొచ్చున్నానండి. వీటిని ఒక్కొక్క దాన్ని క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇది చూసుకున్నట్టయితే మనకు పోతినెమల్లో పట్టిడా అండి. ఎత్తు మనకు ఒక 22.5 అలా ఉంటుంది. బరువు వచ్చేసరికి మనకు 2.5 కేజీ నుంచి 3 కేజీల మధ్యలో ఉంటుందండి. వయసు చూసుకున్నట్టయితే మనకు 12 నెలలు ఉంటుందండి. ధర విషయం చూసుకున్నట్టయితే నేను 4,300 అయితే చెప్తున్నానండి. ఫైనల్గా 4,000 అయితే ఇస్తానండి. రెండో పుంజు చూసుకున్నట్టయితే మనకు నల్లకట్టు అబ్రాస్ అండి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 22 ఉంటుందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్టయితే మనకు 3 కేజీల మధ్యలో ఉంటుందండి. దీని వయసు చూసుకున్నట్టయితే మనకు 1 సంవత్సరం ఉంటుందండి. దీని ధర విషయం చూసుకున్నట్టయితే నేను 4,800 అయితే చెప్తున్నానండి. ఫైనల్గా 4,500 అయితే ఇస్తానండి. అలాగే ఈ పుంజు చూసుకున్నట్టయితే మనకు మెట్టబాటంలో పడినటువంటి నల్లకట్టు అబ్రాస్ అండి. ఎత్తి విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 24 నుంచి 25 మధ్యలో ఉండొచ్చు. అలాగే బరువు విషయం చూసుకున్నట్టయితే మనకు 3.5 కేజీ వరకు ఉండొచ్చండి. దీని వయసు చూసుకున్నట్టయితే మనకు 14 నెలలు. ఫీడింగ్ అయితే టాప్ క్వాలిటీగా అయితే ఉంటుందండి. దీని యొక్క ధర విషయం చూసుకున్నట్టయితే నేను 5,800 అయితే చెప్తున్నానండి. ఫైనల్గా 5,500 అయితే ఇవ్వగలనండి. అలాగే పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్టయితే మనకు కల్లేకల సేతువ అండి. ఎత్తి విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 23 ఉంటుంది. దీని బరువు విషయం చూసుకున్నట్టయితే మనకు 3.5 కేజీ ఉంటుందండి. వయసు చూసుకున్నట్టయితే మనకు 13 నెలలు. దీని ధర విషయం చూసుకున్నట్టయితే నేను 5,300 అయితే చెప్తున్నానండి. ఫైనల్గా 5,000 అయితే ఇవ్వగలనండి. పుంజులన్నిటి కూడా రవాణా ఉంటుంది, కానీ రవాణా అనేది ఒక 500 అనేది ఎక్స్ట్రా ఉంటుందండి.